ఈ స్ప్రింక్లర్లు డ్రిప్లు సబ్సిడీ అవన్నీ దాంతో ఈ పంపకం జరుగుతోందండి. ఈ ప్రభుత్వం రైతులకి ఎంత మంచి చేయాలో అంత మంచి చేసే ఆలోచనలో ముందుకెళ్తోంది. మొన్ననే బడ్జెట్ సెషన్స్లో మీరందరూ చూసుంటారు. కేవలం అగ్రికల్చర్కి మాత్రమే దాదాపు 43,403 కోట్ల రూపాయలు అగ్రికల్చరల్ సెక్టర్కి మాత్రమే బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఇంత అమౌంట్ మన రాష్ట్రానికి అగ్రికల్చర్ సెక్టర్కి కేటాయించారంటే అది ఇంత లోటు బడ్జెట్ ఉన్న టైంలో కూడా మనము చంద్రబాబు నాయుడు గారికిను ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత కార్యదక్షత ఉందో మనకి ఒకసారి దీని ద్వారా తెలుసుకోవాలి. ఇవాళ ఇచ్చిండే ఈ సబ్సిడీ పథకంలో దాదాపు 145 మంది రైతులకి 171 హెక్టర్స్కి కావాల్సిన డ్రిప్పులు ఇంకా స్ప్రింక్లర్ సబ్సిడీస్తో చాలా వరకు తక్కువ అమౌంట్ బెనిఫిషరీ కట్టి మిగతా 90% దాకా ప్రభుత్వం నుంచి వాళ్ళకి లబ్ధి పొందుతోంది. ఇది కేవలం అప్లై చేసిన వారం 10 రోజులు మ్యాక్సిమం అంటే నెల రోజుల్లో వాళ్ళకి అంది చేరుతోంది. మీరు అడిగి చూడండి, ప్రతి ఒక్క రైతు చాలా ఆనందంగా పడుతున్నారు. గత 5 సంవత్సరాలు లోపించిందే ఇది మన వైసీపీ ప్రభుత్వంలో. ఒక్క సబ్సిడీ కూడా రైతులకు కావాల్సిందే ఏ రకమైన ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ వాళ్ళకి ఏ రకంగానూ జరగలేదు. సుమారుగా 145 రైతులకు 171 హెక్టార్లు డ్రిప్ ఇరిగేషను, మరి డ్రిప్ పైపు, మరి దానికి కావాల్సిన పరికరాలు, మరి స్ప్రింక్లర్లు కూడా ఈరోజు అందజేసాం. నిజంగా రైతుల్లో చూస్తుంటే ఒక ఆనందం, ఒక ధైర్యం కనపడుతోంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రైతన్నల పరిస్థితి ఏంటో మనం అందరం చూసాం. రైతులకు ఏ విధంగానూ న్యాయం చేయలేను. ఒక పక్క మోటార్లకు మీటర్లు అని చెప్పి అందరినీ భయభ్రాంతులు చేయడం చూసాం. నాణ్యతమైన కరెంట్ అన్నారు, నాణ్యతమైన కరెంటు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా రైతు ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి, గత ప్రభుత్వం అనే చెప్పాలి. మరి వచ్చిన 5 నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈరోజు రైతులతో మేము ముఖ్యంగా యువ రైతులు బయటకు వచ్చారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇచ్చిన 145 మంది డిస్ట్రిబ్యూషన్లో యంగ్స్టర్స్ బయటకు వచ్చి మేము కూడా ఈరోజు అగ్రికల్చర్ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు సిద్ధంగా ఉన్నాం అంటే టెక్నాలజీ అనేది టెక్నాలజీ ఎక్కడ కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడుని చూస్తేనే ఈ టెక్నాలజీ అనేది చంద్రబాబు నాయుడు గారిని చూస్తేనే టెక్నాలజీ అనేది యువతల్లో ఒక నమ్మకం కుదిరింది. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అనేక సమస్యల వల్ల గత ప్రభుత్వం రైతుల ద్రోహి. ఈరోజు మేము ఇచ్చిన 5 నెలల్లో ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఒక పక్క రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం, మోటార్లకు మీటర్లు రద్దు అని ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పాం. అదేవిధంగా జగన్ భూచట్టాన్ని మేము రద్దన్నాం, జగన్ భూచట్టాన్ని రద్దు చేసాం. మరి పొలం పిలిచింది, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి పొలం పిలిచిందన్న కార్యక్రమే లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగితే మాకేం పని లేదు 5 సంవత్సరాలుగా. ఇప్పుడేమో పరుగులు పెడుతున్నారు. ఒక పక్క అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రజలందరినీ చైతన్యం చేస్తూ ఒక పక్క పొలం పిలిచింది. ఆ పొలం పిలిచింది కార్యక్రమంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులందరినీ కూర్చోబెట్టి ఈ భూమిలో ఈ పంట పెడితే మీకు గిట్టుబాటు అవుతుంది, ఈ మందులు వాడాలి. అదేవిధంగా రైతన్నులకు అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈ సీజన్లో ఈ క్రాప్ చేస్తే ఇంత దిగుబడి వస్తుంది, మేము మార్కెటింగ్ చేయగలము అన్న సమాచారాన్ని రైతులకిను అగ్రికల్చర్ ఆఫీసర్కి అంటే పొలం పిలిచింది భాగం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ గ్రీవెన్స్ పెట్టినా ఈ 5 నెలల నుంచి సమస్యలు ఏమొస్తుందంటే భూదందాగిరి, అభివృద్ధి నూనె, దాచుకోవడం గత ప్రభుత్వం చేసింది. గ్రామ స్థాయి నుంచి అమెరికా వరకు పోయింది మన స్కాము, ఇతర దేశాలకు కూడా పోయింది. ఈ విషయం మీకు అందరికీ తెలిసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.